హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటా అండి. ఇదైతే చాలా హెల్దీ. మల్టీగ్రెయిన్ ఆటా వాడుకోవడం వల్ల మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా మల్టీగ్రెయిన్ ఆటానే వాడుకోండి అని చెప్పి. బయట మనం కొనుక్కునే బదులు ఇలా ఫ్రెష్గా పట్టించుకున్నట్లయితే మనం ఈజీగా మనకి తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుందండి. రోటీ కూడా చాలా సాఫ్ట్గా చాలా సేపు కూడా ఉంటుంది. మనం బాక్స్లో ఇచ్చినా కానీ ఎక్కువ టైం సాఫ్ట్గా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. మన ఛానల్లో ఇంతకుముందు ఉంది మల్టీగ్రెయిన్ ఆటా. దానిలో కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్ ఉన్నాయి. కొంతమంది మెసేజ్ చేశారండి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది, మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నీ తెచ్చుకొని చేసుకోలేరు, తక్కువ కాస్ట్లో అయిపోయేలాగా చూపించండి అని. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను. అది కూడా హెల్దీయే, కానీ అందరూ అన్నీ తెచ్చుకొని చేసుకోలేం కదండి. అందుకని చెప్పి ఇలా సింపుల్గా అయిపోయేలాగా ఇది కూడా రోటీ చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పి నేను 4 కిలోలు గోధుమలు తీసుకున్నాను. 4 కిలోల గోధుమలకి నేను 1/2 కిలో జొన్నలు, 1/2 కిలో సజ్జలు తీసుకున్నాను. సజ్జలు జొన్నలు హెల్త్కి చాలా మంచిదండి. మనం ఇడ్లీలు దోశలులో సజ్జలు జొన్నలు వాడుకోవడం చాలా మంచిది. తర్వాత నేను వచ్చేసి పావు రాగులు తీసుకున్నాను. ఒక చిన్న గ్లాసు శనగలు తీసుకున్నానండి. శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మన హెల్త్కి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచిది. తర్వాత నేను దానిలో వచ్చేసి మిల్లెట్స్ తీసుకున్నానండి. మిల్లెట్స్ ఒక 1/2 కిలో తీసుకున్నాను. మీకు ఏ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. మిల్లెట్స్ ఒక 1/2 కిలో నేను తీసుకున్నాను. తీసుకొని వీటిని నేను మరపట్టించుకున్నానండి. చూసారు కదా, పిండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. మనం ఇలా ఫ్రెష్గా పట్టించుకుంటే నెల వరకు ఉంటుందండి. అదే బయట తెచ్చుకుంటే మనకి కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. వాళ్ళు ఏమేస్తారో మనకు తెలియదు. అందుకని చెప్పి నేను ఇలా పట్టించుకుంటానండి. నేను మీకు రోటీ కూడా చేసి చూపిస్తాను. ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరే చూడండి. ఈ పిండి మనం రోటీ చేసుకోవడానికి కూడా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి. వేడి నీళ్ళలో కలపాలి, లేదంటే ముందలు కలిపి పెట్టుకోవాలి, అలా ఏం లేదు. అప్పటికప్పుడు మనం కలుపుకొని చేసుకోవచ్చు. ఇదైతే ఈజీగా మనం తక్కువ వాటర్ కూడా పడుతుందండి. మనం దీనిలో అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీగా మనం లంచ్లో కనుక ఇలా తీసుకున్నట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతామండి. చూసారు కదా, పిండిని సాఫ్ట్గా కొంచెం ఇదిగా కలుపుకోండి, గట్టిగా ఉండేటట్టు చూసుకోండి. చూసి చపాతీని ఒత్తేసుకోవడమేనండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ కూడా మనం లంచ్ బాక్స్లో పెట్టినా కానీ పిల్లలకి పెట్టినా కానీ ఎక్కువసేపు గట్టిపడిపోకుండా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుందండి. ఇదైతే పొంగడం కూడా నార్మల్ రోటీ లాగానే చాలా బాగా పొంగుతుంది. ఇంతేనండి, చపాతీని 2 వైపులా కాల్ చేసుకొని మనం దీన్ని నిప్పుల మీద కాల్చుకోవడమేనండి. ఇదైతే రోటీ చాలా బాగా వస్తుందండి. ఇలా మనం ఎన్ని రోటీ అయినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఉంటే ఇది ఎక్కువసేపు కూడా నిలువ ఉంటుంది, ముక్కలుగా అవ్వటం కానీ అలా ఏమి ఉండదు. రోటీ కూడా చాలా బాగా ఉంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, చాలా బాగా పొంగింది రోటీ. ఇంతేనండి, మనం ఈజీగా హెల్దీగా ఇలా రోటీ చేసేసుకొని మనం లంచ్లో తీసుకున్నట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చపాతీ చాలా సాఫ్ట్గా పొరలుగా వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.